మనుషుల భిన్న ప్రవృత్తులు ఎలా ఉంటాయో కథ చెప్పుకుంటారు. అక్కడ ఇంగ్లాండ్ ఒకరికి 3 ప్రాంతాల్లో స్నేహితులు ఉన్నారు. తాను మరణించిన తర్వాత తను పూడ్చిపెట్టడానికి ముగ్గురును 1 పౌండ్ డబ్బు వెయ్యమని కోరాడు. ముగ్గురు సరే. వేల్స్ వాడు ఒక చిత్తశుద్ధితో పౌండ్ నాణ్యాన్ని అందులో వేసి, ఇంగ్లాండ్ వాడు 1 పౌండ్ చెక్ రాసి అందులో వేసి, స్కాట్లాండ్ వాడు 2 పౌండ్లకు చెక్కు రాసి వేల్స్ వాడు వేసిన పౌండ్ నాణ్యాన్ని లాగేశాడు. ఇలాంటి కథలు చాలా చెప్పు. ఆహారం మాంసం, ఏ జంతువులైనా ఏ జంతువైనా సరే మాంసం. రెండవది చేపలు. చిన్న దేశం, చుట్టూతా సముద్రం, అందువల్ల చేపలకు ఇబ్బంది లేదు. మాంసం చేపలు తింటూ వీటితో పాటు గోధుమ రొట్టె కానీ బంగాళాదుంపలు కానీ నంచుకో, పాలు పెరుగు కొదవలే. అందువల్ల మనం తీసుకునే ఆహారం కంటే బలమైన ఆహారం తీసుకుంటారని భావం. బలిష్టంగా ఉంటారు, ఎక్కువ పని చెయ్యగలరు. మొదటి ప్రపంచ యుద్ధం నుండి స్త్రీలు పురుషులు పనిచేసే దాదా అలవాటు చేసుకున్నారు. అందువల్ల ఇప్పుడు అన్ని వృత్తుల్లో వ్యాపారాలతో పాటు స్త్రీలు కూడా సమ ఉద్యోగులుగా పనిచేస్తారు. మొదటి నుండి బాగా చదువుకున్న వాళ్ళు కనుక కుటుంబ నియంత్రణ ఎవరూ చెప్పే పని లేకుండానే పాటిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత చాలా రంగాల్లో పనిచేసేవారు లేక మిగతా దేశాల వాళ్ళు, ఆసియా వాసులకు ఆఫ్రికా వాసులకు ఎక్కువ మంది ఆ దేశానికి రావడానికి అవకాశాలు కలు. అలా వెళ్ళిన వాళ్ళలో ముఖ్యంగా పాకిస్తాన్ నుండి వెళ్ళిన వాడు కుటుంబ నియంత్రణ లేకుండా జనాభాను పెంచేస్తారు. స్థానికులు పిల్లలు చదువు పూర్తయిన తర్వాత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు స్వేచ్ఛగా వెళ్ళడం, అక్కడ స్థిరపడటం జరుగుతుంది. వారు నాగరికులమని అనిపించడానికి కోసం అన్య దేశాల వాళ్ళని అంగీకరించారు. అక్కడ స్కూళ్లలో ప్రాథమిక స్థాయిలో ఈ దేశం బహుళ జాతి సమాజంలో కూడుకున్నది అనే విషయం అక్కడ పిల్లలకు బోధపడేట్లు చేస్తారు. విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే. పొరపాటును కూడా ఏ జాతిని చులకన చేసి మాట్లాడాలి. మనం ఇక్కడ దళితుల కులం పేరుతో ఈసడిస్తే ఎంత నేరమో అక్కడ జాతి పేరుతో నిందిస్తే అంతే. అయితే ఇంగ్లాండ్లో కూడా ఇతర జాతుల వారితో ఎవరు స్నేహంగా ఉన్నట్టు కనిపించారు. వైద్య రంగంలో అప్పటికి 1 గుండె ఆపరేషన్లో తప్ప మన వైద్యంగానే జరుగుతుంది. బైపాస్ ఆపరేషన్ సర్వసాధారణం. అప్పుడు గుండె మార్పిడి చేయటం కూడా జరుగుతుంది. ప్రభుత్వం వాడు దేశం మొత్తం ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందిస్తుంది. ప్రతి వ్యక్తి యొక్క ఆదాయంలో హెల్త్ ఇన్సూరెన్స్ పేరుతో కొంత వసూలు చేస్తారు. అంతేకాక నిరుద్యోగులకు వాళ్ళ స్థాయిని తగినటువంటి నిరుద్యోగ భృతి ఇస్తుంది. ఇది అమెరికాలో కూడా ఉంది. వృద్ధులకు జీవన భృతికి ఇబ్బంది లేకుండా చూడటమే కాక వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ ప్రత్యేకంగా నర్సింగులు పనులు అనే పేరుతో నిర్వహిస్తారు. ఇంగ్లాండ్లో ఇప్పటికీ సీసాల పాలు ఇంటింటికి అందిస్తారు. కొన్ని ఏళ్ల కిందట అట్లాంటి ఇంటింటికి ఇచ్చే బదులు ప్రతి బజార్లో 1 చోట పాలు నిల్వ చేస్తే ప్రజలు వచ్చి తీసుకొని వెళ్ళవచ్చు కదా అని ఒక ప్రపోజల్ పార్లమెంట్ అంగీకరణ. కారణం, ఒక్కొక్క ఇంట్లో 1-2 వృద్ధులు ఉండదు. వాడు బయటకు రాలేని పరిస్థితి, డిపోకు రాలేరు కనుక ఇంటికి సప్లై చెయ్యాల్సిందే. ఆ ఇంట్లో ఉన్న వృద్ధులకు పాలు సప్లై చేసే వారితో బయట ప్రపంచంతో సంబంధం ఏర్పడి ఇది కూడా మానేస్తే వారు బతికి ఉన్నది లేనిది కూడా జనానికి తెలియదు. అలానే వృద్ధులకు బస్సు ప్రయాణం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచితం. బస్సు మీద వెళ్ళి మార్కెట్లో ఏర్పాటు చేసిన పెద్ద హాల్లో తమ వంటి వాళ్ళని కలిసి కాలం గడిపి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. 1985లో శాసనసభల్లో గెలిచిన తర్వాత మామూలుగా జరిగే అభినందన సభలు కొన్ని జరిగాయి. ఆ తర్వాత నేను మొదటిసారిగా విదేశీ యాత్రకు వెళ్ళివని ఆ కిందటి సంవత్సరం మా శ్రీమతి వెళ్ళి వచ్చింది. ఎన్నప్పుడు విదేశాల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ క్రమేణా తగ్గింది. మా శ్రీమతి చూసి వచ్చిన తర్వాత ఆమె ప్రోత్సాహంతో నేను మా పెద్దవర్మ గారితో పాటు అమెరికా, ఇంగ్లాండ్ 2 నెలల పాటు తిరిగి వచ్చి గుంటూరులో మా జూనియర్ డాక్టర్లు కొంతమంది సన్మానం చెయ్యాలని ప్రయత్నించి నా వద్దకు అడిగారు.
కేవలం ఎమ్మెల్యే అయినందుకు విదేశయాత్ర చేసినందుకు సన్మానం చేయటం అంత బాగుండదేమో. నాకు ఇటు 60 ఏళ్ళు వస్తున్నాయి, షష్ఠి పూర్తి పేరుతో చేస్తే బాగుంటుందేమో. దానికి ప్రోత్సాహకారులు ముఖ్యంగా డాక్టర్ ముద్దన హనుమంతరావు. 1986 జనవరిలో షష్ఠి పూర్తోత్సవం జరిగి దానికి సభాధ్యక్షుడు ఆవుల సాంబశివరావు, ముఖ్య అతిథి డాక్టర్ బిజే రెడ్డి. కార్యక్రమం పూర్తయిన తర్వాత కృతజ్ఞతలు తెలపడానికి ప్రయత్నం చేసి 2-3 నిమిషాల కన్నా ఎక్కువసేపు రుద్ధ కంఠంతో మాట్లాడలేకపోయా. సభాసదులు నిరుత్సాహపడ్డారు అనుకున్నా. కానీ బాలబంధు బివి నరసింహారావు ఇది సహజమేనని, దానికి ఏదో పేరు కూడా చెప్పారు, గుర్తులే. నాట్యంలో ఒక పేరు షష్ఠి పూర్తి, నరసింహోం, రజతోత్సవం, ఈ 2 సందర్భాలు సావనీరు వెలువరించాను. నా అనుయాయులు సహచరులు నా పట్ల చూపిన ఆదరణకు నేను చెల్లించిపోయి. వైద్యశాల ప్రారంభోత్సవం, ఇవే కాక చాలా సంస్థలు, వ్యక్తులు వివిధ సందర్భాలు సన్మానాలు చేశారు. నేను సమాజానికి చేసిన సేవ కన్నా సమాజం నా పట్ల చూపించిన ఆదరణ గుంటూరు పట్టణంలోనే కాక పరిసర జిల్లాల్లో కానీ నూతనంగా ప్రాక్టీస్ ప్రారంభించే డాక్టర్ నన్ను ప్రారంభించమని అడిగేవారు. మొదట్లో చిన్న చిన్న ప్రదేశాలకు ప్రాక్టీస్కి వెళ్ళి అక్కడ ప్రజలకు పరిచయం చేసేశారు. వారికి అందుబాటులో ఉండే డాక్టర్లకు సలహాలు చెప్పడం జరిగేది. కాలక్రమేణా ఒక ఆచారమైపోయి నెల్లూరు నుండి నిజామాబాద్ జిల్లాల వరకు కొన్ని వందల ప్రదేశాల్లో హాస్పిటల్ ప్రారంభించి ప్రాక్టీస్ మానేసి దాదాపు 15 ఏళ్ళైంది. ఇప్పటికీ ప్రారంభోత్సవాలకు పిలుస్తా. నాకు వెళ్ళటం ఆనందంగానే. అలా ప్రాక్టీస్ పెట్టిన వారు చాలామంది దిగ్విజయంగా ప్రాక్టీస్ చేస్తారు. అటువంటి డాక్టర్లను ఏదైనా అవసరమైన నా సహాయం అడిగితే తప్పనిసరిగా అందించేవారు. వారిలో ఎక్కువ మంది అప్పటికి నాపై ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారు. వీరిలో నూతనంగా హాస్పిటల్ భవనాలు నిర్మించుకున్న ఆ గృహప్రవేశాలకు నన్ను పిలిచి మర్యాద చేసేవారు. నా ప్రధాన ఉద్దేశం సామాన్య ప్రజలకు వైద్యం దగ్గర కావాలి. ఇది చాలా వరకు నెరవేరు, కానీ అట్టడుగు వారికి అందుబాటులోకి రాదు. దీనికి ప్రధాన కారణం ఖరీదైన డాక్టర్లు సేవ అయితే ఇస్తారు, కానీ ఖరీదైన మందులు కూడా ఇచ్చి వైద్యం చేయడం అసాధ్యం. ప్రాక్టీస్ పెట్టిన తర్వాత మందుల ఖరీదు తగ్గుతూ వచ్చి 1971 తర్వాత అనూహ్యంగా మందుల ఖరీదు పెరిగి ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా మందుల ఖరీదు భరించలేని పని. చాలా కాలం నేను ప్రిస్క్రిప్షన్ ఇస్తే 10 రూపాయల కన్నా ఎక్కువ అయ్యేదిగా. ఇప్పుడు ఒక్కొక్క ఇంజెక్షన్ కొన్ని వందల రూపాయలు. అలానే రక్త పరీక్షలు మొదలైనవి అందుబాటులో ఉండే. ఎక్స్రే 10 రూపాయలు. దానికి కూడా ఎంతోమంది రోగులు అంత ఖర్చు చెయ్యలేమనేవారు. అప్పుడు పరీక్షలకు 100,000 ఇప్పుడు పెరుగుతున్నాయి. అవి కాక ఇప్పటికీ తెలియని పరీక్షలు, స్కానింగ్, ఎంఆర్ఐ మొదలైనవి ఇప్పుడు అమల్లో. వాటి కొరకు 1,000, 2,000 కాక 10,000కు పైగా ఖర్చు పెట్టాలి. శస్త్రచికిత్స అభివృద్ధి చెందినందువల్ల ముఖ్యంగా గుండెపై జరిగే ఆపరేషన్లు లక్షలు ఖర్చు. నిజానికి అదంతా డాక్టర్కి చెందదు. ఆపరేషన్లు ఉపయోగించే కొన్ని పదార్థాలు చాలా ఖరీదని, ఒక్క రోగికి మాత్రమే ఉపయోగపడదని కనుక అవి ఖరీదు పెరిగాయి. హార్ట్ బైపాస్ ఆపరేషన్ ఇప్పుడు అందరికీ తెలిసిందే. పెద్ద వయస్సు వాళ్ళు కలుసుకున్న ఒకరినొకరు పరామర్శగా బైపాస్ అయిందా అని అంటారు. ఒకసారా 2 సార్లు అని కూడా ఇది అని అట్టడుగు అడగడం వద్దు. పాశ్చాత్య దేశాల్లో ప్రత్యేకమైన ఆపరేషన్లో ఖరీదు మరి ఎక్కువ. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మొదలైన బైపాస్ ఆపరేషన్ అమెరికాలో చేయించుకొందువల్ల బహుళ ప్రచారం జరిగి ఇప్పుడు ఆపరేషన్ పేరు తెలియని వాళ్ళు. నాగేశ్వరరావు 2 సార్లు చేయించుకున్నారు. ఇంకా కొంతమంది 3-4 సార్లు చేయించుకున్నవాడు కూడా. ఈ ఆపరేషన్ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నందువల్ల ఎక్కువ మంది ఆపరేషన్కు సిద్ధపడు. వృద్ధులకే కాక పసిపిల్లలకు కూడా గుండె నిర్మాణంలో జరిగిన లోపాలను ఆపరేషన్లు అవసరమవుతున్నాయి. ఇటీవలి కాలంలో పసిపిల్లలో గుండెకు ఆపరేషన్ అవసరమైన వాళ్ళు ఉచితంగా ఆపరేషన్ చెయ్యాలని ఆందోళన చేయటం ప్రభుత్వం, ప్రైవేటు హాస్పిటల్ కూడా వాటిని ఆపరేషన్ చేయటం జరుగుతుంది. అయినా ఇంకా చాలామంది అవసరమైన వాళ్ళు అది అందుబాటులోకి రాల. మన రాష్ట్రంలో బైపాస్ సర్జరీ ప్రఖ్యాతి వహించిన ప్రసాదరావు
పివి సత్యనారాయణ నా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఎంఎస్ డిగ్రీలు పొంది ఆ తర్వాత గుండె సర్జరీ చికిత్సపై ప్రత్యేక తర్ఫీదు పొంది గుండె సర్జన్లుగా ఎదగటం నాకెంతో గర్వగా. డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మంత్రిగా ఉన్న కాలంలో ఆస్ట్రేలియాలో ప్రత్యేకంగా తర్ఫీదు పొంది తిరిగి వచ్చిన ప్రసాదరావుకి గవర్నమెంట్ వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం చెయ్యమని ఉత్తర్వులు వారు ఆర్డర్ తీసుకొని మంత్రి గారిని తను ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో శిక్ష పొంది వచ్చారని ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం ఇచ్చారని తనకు అవకాశం ఇస్తే గుండె శస్త్రచికిత్స చెయ్యగలనని చెప్పి ఉద్యోగం చెప్పారు. ఆయన అప్పుడు నిమ్స్లో చేయమని సలహా ఇచ్చి కాకల సుబ్బారావు గారితో చెప్పి ఉద్యోగం ఇప్పించి ఇంతవరకు 1-2 దంత చికిత్సలు విఫలమైనందువల్ల మంత్రి గారు ప్రసాదరావు గారు ఇద్దరూ చాలా పట్టుదలతో మొదటి ఆపరేషన్ సఫలం చేశారు. దానికి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చాలా ఆనందపడ్డారు. అనతి కాలంలో 100 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి. ఈ కాలంలో వారి దగ్గర తర్ఫీదు అయినందువల్ల మిగతా హాస్పిటల్స్ కూడా ఆపరేషన్లు విరివిగా చేశారు. హార్ట్ ఆపరేషన్ అంటే కేవలం బైపాస్ మాత్రమే కాదు, హార్ట్ ఆపరేషన్ గుండె నిర్మాణంలో జరిగిన లోపాలు, కాలక్రమేణా వచ్చిన మార్పులు, కొత్త వాల్వులు అమర్చడం మొదలైనవి. మా నియోజకవర్గం నుండి ఒక కుర్రాడికి ఆపరేషన్ చేసి 25,000 30,000 బిల్లు వేశారు. నేను ప్రసాదరావు గారితో ఈ రోగి చాలా బీదవాడు ఏమన్నా తగ్గిస్తారా అడిగా. ఆయన మొత్తం ఫీజు రద్దు చేశారు. మాకు బాగా తెలిసిన వారు ఒకరికి 2 మోకాళ్ళ వెనక ఉండే ప్లాస్టియర్ ప్లాస్మా అంజూరిజం వచ్చి ఒక కారు గ్యాంగ్రీన్ దశకు వచ్చి నేను పరీక్షలు జరపకుండానే ఆ జబ్బును గుర్తించి వివరిస్తూ నిమ్స్కు ఉత్తరం రాదు. అక్కడ ఓపీలో ప్రసాద సత్యనారాయణ ఇద్దరు ఏ పరీక్ష లేకుండా మాస్టారు గారు ఈ డయాగ్నిస్ చేశారు అని ఆనందపడి తర్వాత వాడు పరీక్ష చేసి ఆ డయాగ్నిస్ నిర్ధారణ చేసుకొని ఆపరేషన్ విజయవంతంగా చేసి ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న నన్ను కలిశారు. మామూలుగా అయితే ప్రసాదరావు గారు చాలా బిజీగా ఉండటం వల్ల ఎవరిని ఇంటికి రానివ్వరని చెప్పుకోలేరు. ఆ రోజు వారు నా రూముకి వచ్చిన 5-6 రూములో ఉన్నారు. వారు ప్రసాదరావు నా రూముకు రావడం ఏమిటని ఆశ్చర్యపడు. అప్పుడు సత్యనారాయణరావు కత్తి ఎట్లా పట్టుకోవాలో మాకు నేర్పింది మాస్టర్ అని చెప్పారు. రూములో ఉన్నవారు నన్ను డాక్టర్గా ఎరుగుదురు, కానీ అంత పెద్ద డాక్టర్ గురువుగా ఉండి సర్జరీ నేర్పించానని తెలుసుకొని ఆశ్చర్యపడి చేసిన సేవ కంటే వచ్చిన గుర్తింపుకో నేను మొత్తం మీద నేను ప్రజలకు చేసిన సేవ కన్నా ప్రజల నుండి నాకు వచ్చిన గుర్తింపు ఎక్కువ అని నా భావం. మొదటి నుండి విద్యా సాహిత్యం పట్ల ఎక్కువ అభిమానం ఉండడం, ఆయా కార్యక్రమాలు జరిగేటప్పుడు సాధ్యమైనంత వరకు వాటిల్లో పాల్గొనేవారు. హై స్కూల్ కళాశాలల వార్షికోత్సవాలు ఈ కార్యక్రమాలకు హాజరు అయినందువల్ల కొందరు నూతన వ్యక్తులు వివిధ రంగాల నిష్ణాతులతో పరిచయం. అలాంటి పరిచయాల చాలామంది మిత్రులై నేను మిత్ర సంపదను ఎప్పుడూ గొప్పగా భావించేవారు. కొంతమంది కవులు తమ వృత్తి ధర్మం ద్వారా పరిచయం. వాడు రాసిన కావ్యాలు నాకు అంకితం. బొల్లా కృష్ణారావు రాసిన పూదోట అన్న కావ్యానికి 1960కి పూర్వమే అంకితం. ఆ సభలో నార్ల వెంకటేశ్వరరావు, ఆగుల గోపాలకృష్ణమూర్తి మొదలైన కృష్ణారావు కావ్యాన్ని ప్రశంసించారు. తర్వాత ఎడ్లపల్లి సీతారామయ్య అనే హిందీ అధ్యాపకుడు కట్టబ్రహ్మణ నాటకాన్ని అంకితం. తర్వాత బుద్ధుడి నారాయణరావు రాధేయుడు కావ్యాన్ని గోడేపూడి వెంకట్రావు కృష్ణావర్తం అనే కావ్యాన్ని అంకితం. ఈ కావ్యం ఆంధ్ర యూనివర్సిటీలో, మైసూర్ యూనివర్సిటీలో బిఏకు పాఠ్య గ్రంథంగా ఆచార్య ఎన్జి రంగా గారి క్రెడో ఆఫ్ వరల్డ్ పెజెంట్రీ అనే అనువాదం, కర్షక వేదం డాక్టర్ జక్కంపూడి సీతారామరావు కూడా నాకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ కృతికర్తలు ఎవరికి నేను చేసిన ప్రత్యేక మర్యాదలేం లేవు. షష్ఠి పూర్తి మహోత్సవ సమయమన్ అది పునర్జన్మమని కదా ఆర్యవం. అందుకే పునర్వివాహ కార్యక్రమం తప్పుకోలే పూర్వ సిద్ధాంతములని అని కొసరాజు గారి పాట ఒక గేయం రాశారు. పద్యం ముగింపు. సమాజ సేవకు పురికొల్పిన అంశాలు. నేను సమాజ సేవ చేశానంటే
అతిశయోక్తేమో. నేను నా వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించి అని మాత్రమే అనుకోండి. నేను పుట్టి పెరిగింది గాంధీ యుగం. ఆ తరం వాళ్ళకి చాలామందికి స్వాతంత్ర సమరాన్ని గురించి, దేశ పరిస్థితుల గురించి ఎంతో కొంత అవగాహన. బీదరకం అన్ని గ్రామాలు కళ్ళకు కట్టినట్టుగా ఒక మాదిరి ఆదాయం ఉన్న రైతులు కూడా ఇంగ్లీషు వైద్యానికి వెళ్ళగలిగే బీదల సంగతి చెప్పే పని. అందువల్ల నా వృత్తిలో బీద సాధలకు చేతనైంత సాయం అందించాలనుకునేవాడు. ఎంత ఉదారంగా ఉన్న కొంతమంది మందుల ఖర్చు కూడా పెట్టుకునేవాళ్ళు కాదు. అటువంటి సందర్భాల్లో నా వద్ద మందుల కంపెనీ వాళ్ళు ఉచితంగా ఇచ్చిన మందులను కొన్ని సందర్భాలు మెడికల్ షాపుల్లో తెచ్చిన మందులు ఇచ్చారు. హాస్పిటల్లో అయితే చాలామంది బీదలకు మందులకే కాదు వారి తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏమీ చెయ్యలేకపోయానని బాధ ఉండేది. ప్రాక్టీస్ మొదలుపెట్టిన తరువాత 1-2 సందర్భాలు రోగులు నేను అడగకుండానే ఇచ్చిన డబ్బులు ఎక్కువ ఇచ్చారని కొంత తిరిగి ఇచ్చేవారు. ఆ విషయం సమాజంలో ఎక్కువ ప్రచారమై ఏ విషయం మీదనైనా భిన్నాభిప్రాయం కలిగిన వ్యక్తులు మన వాదనల వల్ల అతని అభిప్రాయం మార్చలే. వారు సరిగా అర్థం చేసుకోలేక మనల్ని శత్రువుగా భావించే అవకాశం కూడా ఉంది. మామూలు సంభాషణలో చాలాసార్లు ఎదుటివాడు నొప్పించేటట్టుగా మాట్లాడడం కొంతమందికి అలవాటు. దానికి ప్రతిస్పందన మనం ఇంతకన్నా ఎక్కువగా నొప్పించగ. దీనివల్ల కూడా అతను శత్రువు అయ్యే ప్రమాదం ఉంది. అతను నేను జీవితంలో మొదటిలోనే అర్థం చేసుకొని అట్లాంటి పార్టీ ఇచ్చేవాడిగా. మొత్తం మీద నేను సమాజానికి చేసిన సేవ కన్నా ప్రజల నుండి నాకు వచ్చిన గుర్తింపు ఎక్కువనే భావిస్తాను. చిన్న పెద్ద సన్మానాలు చాలా జరిగాయి. 1986 సంవత్సరం గుంటూరులో నన్ను అభిమానించే యువకులు కొంతమంది షష్ఠి పూర్తి ఉత్సవం పేరుతో ఘనంగా సన్మానించారు. నాకప్పుడు 63 ఏళ్ళు. ఆ సభకు ఆవుల సాంబశివరావు, డిజే రెడ్డి గారు మొదలైన ప్రముఖులు వచ్చి మాపై ప్రశంసల జల్లు సభికులు కూడా జల్లులో తడిసిపోయారు. చివరకు జబ్బు చెప్పే సందర్భంలో నేను చెప్పాలనుకున్నదంతా చెప్పలేక మధ్యలో ఆపేసి ఆచార్య బాలబంధు బీవి నరసింహారావు ప్రస్తావించి దీనికి ఏదో అలంకారం చెప్పి స్వేచ్ఛాభావం మానవ సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టం. అది ఏమిటంటే కుటుంబ వ్యవస్థలో 2-3 తరాల మనిషి కలిసి జీవితం. ఆ రకంగా ఒకరు చెప్పే పని లేకుండా పై తరం వాడు కింది తరం వాళ్ళ వారి అనుభవాల ద్వారా చాలా విషయాలు అందచేస్తారు. అలానే బాల్యంలో ఉన్నవారు వారి ఆసక్తి కొద్ది పై తరాల వాళ్ళని అడిగి చాలా విషయాలు నేర్చుకోండి. అలానే వివిధ వృత్తుల వారు ఒకే చోట నివసిస్తూ సమాజంలో మిగతా వాళ్ళని గురించి కూడా అర్థం చేసుకోండి. నాగరికత పెరిగిన కొద్ది కొత్త తరం వాడు పాత తరాన్ని పట్టించుకోకుండా తామే మేధావులమనుకోవడం జరుగుతుంది. అలానే ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి వాళ్లతోనే కలవడం, మిగతా వాళ్ళకి దూరంగా ఉండటం కూడా జరుగుతుంది. నా వద్దకు వచ్చే వాళ్ళు అన్ని తరాల వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళతో స్వేచ్ఛగా ఉన్న వారి అనుభవాలు మనకు కొత్తగా చెప్పడం, కొత్త తరం వాళ్ళు మనకి దగ్గర ఏం తెలుసుకోవాలని రావడం జరుగు. ఒక్కొక్కసారి కొత్త తరం వాళ్ళే ఏ పాత తరం కన్నా విద్యావంతులు పై తరం వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమయ్యేట్లు చెప్పగలరు. అందువల్ల నేనెప్పుడు అందరితో స్వేచ్ఛగా ఎదుట వాళ్ళకి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇస్తాను. మామూలుగా డాక్టర్లు ప్రాక్టీస్ చేసే వైద్య విధానం ఇంగ్లీషు వైద్యమని, శాస్త్రీయ వైద్యమని, ఆధునిక వైద్య విధానమని అని. అవి కాక చాలా రకమైన వైద్య విధానాలు మన దేశంలో మిగతా దేశాలలో అమల్లో. మిగతా వైద్య విధానం ఎంతవరకు శాస్త్రీయము మేము చెప్పలేం. మిగతా విధానాల్లో వైద్యం చేయించుకున్న రోగులు అనుభవాలను విన్నప్పుడు ఆ విధానం పట్ల కూడా సద్భావం ఏర్పడు. అది నేను విద్యార్థిగా ఉన్న నా కాలిపుండు డాక్టర్ల వల్ల కాలిన మా ఇంటి మంగడి చేసిన మందు వల్ల నయమైపోయిందని ముందే చెప్పి సుమారు 5 దశాబ్దాల ప్రాక్టీస్ చేశాక వైద్యంలో పొరపాట్లు జరగలేదని చెప్పడం సాకలు. కొన్ని పొరపాట్లు గ్రహించడం, దాన్ని సరిచేయటం, కొన్ని గుర్తించకపోవడం,
బాధ గురయ్యేవాడు రోగి. అటువంటి వారందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలుపుకుంటా. మా దంపతులు ఇద్దరిని ఎంతో అభిమానించి నాకు వైద్య రంగంలో, సేవా రంగంలో, సామాజికంగా ఒక ఉన్నత స్థితి కల్పించారు. సమాజానికి నా హృదయపూర్వక కృతజ్ఞత. పునర్జన్మ ఉందో లేదో తెలియదు. ఉంటే వచ్చే జన్మలో, ఈ జన్మలో అందుకోలేనిదేమన్నా అందుకుంటా. తెలిసిన లోపాలు సరిదిద్దుకుంటా. వేల సంవత్సరాల నుండి వైద్యాభివృద్ధికి ఎంతోమంది మహానుభావులు కృషి చేసి దాని ఫలితంగానే ప్రస్తుతం ప్రజలకు మంచి వైద్యం అందించగలుగుతారు. 20వ శతాబ్దం రోగ నిర్ధారణలు, శస్త్రచికిత్సలు అరుదైన పరిణామాలు వచ్చి ఆ కాలంలో మేము డాక్టర్లమై వైద్యం అందించగలిగినందుకు సంతోషిస్తాం. ముందు జరగబోయే పరిణామాల వల్ల ఇంకా మంచి వైద్యం ప్రజలకు డాక్టర్లు అందించగలని కోరుకుంటూ వాళ్ళకి శుభం పలుకుతాం. ఇప్పుడు వైద్యం చేయించుకోకపోతే చాలామంది పోతారు. జీవనశైలి నాజూకి అయ్యింది.